క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మరి యొక్క శనివారము మహాదేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన సన్నిధిలో వాక్యం బోధించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనస్తునవుతున్నాను. ఈ దినమున చదవబడినటువంటి యోనా గ్రంథంలో మనము ధ్యానించినప్పుడు యోనా గ్రంథములో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దేవునికి దాసుడుగా ఉన్నటువంటి మహాదేవునికి దాసుడిగా ఉన్నటువంటి ఆ ప్రవక్త దేవుని మనోగతం తెలుసుండి కూడా ఆయనగా ఆయన సొంత బాణిలో దేవునిపై కోపించిన స్థితిని మనం చదువుకుందాం. దేవునితో కోపించుట. నీ దేవుడు కరుణా సంపన్నుడు, దయార్ద్ర హృదయుడు, కరుణ గలవాడు. ఆయన ఏ మాత్రమును శాంతము కలవాడే కాని, జాలి కలవాడే కాని నిన్ను ఏ మాత్రమును హాని చేయనటువంటి దేవుడు. అయితే ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి కృప, ప్రేమ, దయ, కరుణ, శాంతము, జాలి ఇవన్నీ కూడాను ఉన్నాయని మనకు తెలిసిన ఈ భక్తుడు, ప్రవక్త అయినటువంటి ఈ భక్తుడు ఆయన చేసిన క్రియకు కోపగించుకుంటాడు. ఈ 4వ అధ్యాయంలోనే 3 పర్యాయములు అతడు దేవునిపై కోపగించుకున్న స్థితిని మనం చూస్తున్నాం. విశ్వాసి దేవుని కోపగించుకుంటాడా? దేవుని పై కోపగించుకుంటాడా? దేవుని క్రియలను యోచించి ఆయనకి ఇష్టమైన చేస్తాడని అనుకోవాలి, కానీ ఆయన చేసిన క్రియలకు ఆయన కృప చూపాడని మనముగా యోచించలేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మహాదేవుని మహాకృపను బట్టి, ఆయన మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఏ క్రియ చేసినా మనకి మేలు చేయటానికే చేస్తారు. ఆయనకు ఏది ఉద్దేశములో సదుద్దేశమై ఉంటుందో దానినే చేస్తారు. అయితే మనము ఆయన క్రియను చూసి కోపగించేవారుగా ఉండకూడదు. దేవుని మనోగతానికి జడ్జి చేయటానికి నువ్వెవరివి? జడ్జి చేయటానికి నువ్వెవరివి? నువ్వు ఏమాత్రం నువ్వు చాలుతావా దేవునికి? అదే కొన్ని వాక్యాలను చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తనకారుడు రాసినటువంటి గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. 115:12 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కీర్తనకారుడు 115:12 వచనాన్ని మనతో మాట్లాడుతున్నారు. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 15 భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రతి విశ్వాసి గమనించాలి, మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారము. రక్షణలో కొనసాగించబడి ఆయన ఆశీర్వాదముల బ్లెస్సింగ్స్ ని
పొందుకున్నటువంటి వారము అని ప్రతి విశ్వాసి గమనించాలి. ఆ గమనము లేకుండా మనకి మనముగా సొంత భావాలతో ఉంటే మాత్రం అది దేవునికి ఇష్టమైంది కాదు అని మాత్రం మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యోన 6, 7, 8 వచనాల్లో ఏ విధంగా తన మనోగతాన్ని తెలియజేశాడో దేవుడు చేసిన క్రియను బట్టి దేవుడు ఆయనకు ఒక సొర చెట్టును వేసి చల్లదనాన్ని ఇచ్చాడు. తెల్లవారికి అది ఎండిపోతే దేవునిపై కోపగించుకున్నాడు. దేవుడు ఏమన్నారు? నువ్వు కోపగించుకోవటము తగునా అని అన్నారు. ప్రతి చోట కూడా దేవుడు అలాగనే మాట్లాడారు. కానీ ఏ మాత్రం కూడాను ఆయన నేను సృష్టికర్తని, మీకు దేవుణ్ణి, మిమ్మల్ని పాలించేవాడిని, మీ మీద నాకు అధికారం ఉంది అని ఏ మాత్రం కూడాను దేవుడు మనలను తృణీకరించలేదు అని కొన్ని సంఘటనలు బైబిల్లో చదువుకుందాం. అందుకని ఆయన అంటారు, అక్కడ ఉన్నటువంటి శ్రమలను బట్టి మనం దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. నీకు నాకు అనేక శ్రమలు వస్తాయి. నీకు నాకు అనేకమైన శ్రమలు వస్తాయి. శారీరక శ్రమలు వస్తాయి, అస్వస్థతలు వస్తాయి, ధనమునకు సంబంధించిన సమస్యలు వస్తాయి, లేకపోతే ఇతరులు మనలను హేళన చేసి మనల్ని తృణీకరించే సమస్యలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు నేను దేవునికి మంచి భక్తుడిని కాబట్టి నేను భక్తి తత్వంతో ఉన్నాను కాబట్టి ఏ మాత్రం కూడాను నన్ను విడవకూడదు దేవుడు నన్ను అనే మాటలు మనలో ఉండకూడదు. ఆయన చిత్తం ఏమై ఉన్నదో దానిని నెరవేరుస్తారని మనం అందరమును గమనించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని పేతురు భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనములో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1 పేతురు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందరు విశ్వాసులందరూ గమనించండి. ఎవరిని గురించి చింతిస్తున్నాడట? మనల గురించే ఆయన చింతిస్తున్నారట. మనల గురించి ఆయన చింతిస్తున్నారట. చూడండి, అంటున్నాడు కనుక మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే కింద రాశాడు. చూడండి ఏమన్నాడు? లక్ష్యము చేయుచున్నాడు. లక్ష్యము చేయుచున్నాడు అంటే లక్ష్యము చేయించు. లక్ష్యం అంటే నీవు నా బిడ్డవు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడని గుర్తించాలి. ప్రతి విశ్వాసి గుర్తించాల్సింది ఏంటంటే యోనాలా కాదు, మనల్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు, మనల్ని కేర్ తీసుకుంటున్నాడు అనే భావన మనలో ఉండాలి. మళ్ళీ అక్కడే చూడండి ఏమంటున్నాడు, కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనకి ఏ బాధ ఉన్నా ఆయన మీద వేద్దామండి. మనకి ఏ బాధ ఉన్నప్పటికీ ఆ దేవాతి దేవుని మీద వేసి మనం మేళ్లను పొందుదామండి. విశ్వాసులైన వారందరూ గమనించాలి, మన జీవన క్రమంలో మన చింతలన్నీ కూడాను వచ్చినప్పుడు ఆయనను తృణీకరించి కోపగించే మనస్తత్వాలు మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 32వ వచనములో ఒక సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నేను మీతో చెప్పున ఒకసారి 6:32 మత్తయి ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఆయన్నయు మీకు అనుగ్రహింపబడును.
రేపటిని గూర్చి చింతింపకుడి, మీకు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. చాలు. కదా అండి, మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 32 మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి కావాలని మనకు కావాలని మనం అనుకుంటే దేవునికి తెలియదు అనుకుంటున్నాము. మాట్లాడుతున్నాడండి. మనకి అనే భావన మనలో ఉన్నప్పుడు ఏంటి, నా దేవుడు చేయట్లేదు అనుకుంటాం. ఆయనకి తెలుసు, పరలోకపు తండ్రికి తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి. కానీ ఏ మాత్రం కూడా మన సొంత తెలుగును ఉపయోగించకూడదు. అక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. చేస్తున్నాం. మనం ఈ 2 పనులు చేస్తున్నామా? ఆయన రాజ్యాన్ని ఎదుగుతున్నావా? పరలోక రాజ్యాన్ని, నీతిని అనగా భక్తి తత్పరతను మనము కనుగొని మన జీవితాలను గడుపుతున్నావు అని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము దేవునికి మనకున్న సంబంధాలని మనకున్నటువంటి భావోద్రేకాలతో పెట్టకుండా ఆయనపై ఆధారపడే యోగ్యతలో ఉండట్లేదు. ఇప్పుడు యోనా భక్తుడు అదే చేశాడు. ఆయన్నేమో సువార్త చేయమని చెబితే ఆయనకి ఎందుకు ఇవన్నీ? ఆయన సువార్త చెయ్యి, నువ్వు వెళ్ళి చెప్పాడు. ఆయన సువార్త చేయమన్నాడు. ఆయన ఏం చేస్తాడో వాళ్ళతో, నీవు మనుష్యుడిపై ద్వేషాన్ని పెంచుకోకూడదు, మనుష్యుడిపై ప్రేమను పెంచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనం అడుగుతున్నాడు, దేవుని యొక్క దీవెనలు ఎలాగుంటాయో ఒకసారి చూద్దాం. మోషే భక్తునితో దేవుని దీవెనలు ఎలాగున్నాయో చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనంలో మహాదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అక్కడ చూడండి, మనుష్యుడు చూస్తే దేవుణ్ణి, భక్తుడేమో నీవు రాకపోతే మేము వెళ్ళం అంటున్నాడు. ఈయన కూడా యాంటీగానే ఉన్నాడు. ఇక్కడ మీరు రాకపోతే మేము వెళ్ళము అని అడుగుతున్నాడు. అలా కాదు అని ఆయన దేవాతి దేవుని అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఈ బండ సందులో నేను ఉంచుతాను, అడ్డం పెడతాను, నేను వెళ్ళుచుండగా నీవు నా వెనక భాగాన్ని చూడంటున్నాడు. అంత ప్రేమ ఎందుకు దేవుడికి మన మీద? ఆ మనుషుడు ఏమన్నాడు? నాకు వద్దు, నువ్వొద్దు, నాకు నువ్వొద్దు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని ఆయన మీద ఉద్రేకంతో మాట్లాడాడే. ఆయన దేవుని కోపం రావాలా? రాలేదు. దేవునికి ప్రేమ, కరుణ, శాంతము అన్ని కూడా కలిపి కృపను చూపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మహాదేవుడు మాట్లాడిన మాటలను మనం గుర్తించాలి. కీర్తనాకారుడు కూడా తన అనుభవంతో ఒక మాటను చెబుతున్నాడు. 57వ కీర్తన 1వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 57:1 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని నన్ను కరుణింపుము దేవా, నేను మీ శరణుకొచ్చి ఉన్నాను. యాపదులు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏ భావాలైతే మనకున్నాయో మనకు తెలియదు, కానీ మనం అందరం కూడా అంటే ఆయనను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ భావంతో ఇప్పుడు మనము
దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ మనకున్నటువంటి యోగికరమైన దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. కరుణ 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 కరుణే చూపించాలి. ఆయన శరణు వచ్చి ఉన్నాము అనగా విధేయుడిగా ఉండాలి. దేవునికి విధేయత లేని వారిగా ఉండకూడదు. చూడండి అక్కడ ఏమన్నాడు చూడండి, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు వచ్చి ఉన్నాను. ఎన్నో ఆపదలు వస్తాయండి, మనకు అన్ని ఆపదలు వస్తాయి మనకు తెలియకుండానే. ఆయన శరణు వచ్చి ఉండాలి. కానీ సొంతంగా లోకరీతిగా ఉన్నటువంటి మెథడాలజీస్తో గెలుస్తాము అని మాత్రం మీరు అనుకుంటే పొరపాటు అండి. నేను చెప్తున్నాను, ఆ రీతిగా మన భావాలను మనం సర్దుకోవాలని ఆత్మదేవుడు మాట. యెషయా భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 25వ అధ్యాయము 4వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 25. కాబట్టి బలిష్ఠుడైన జనములు నిన్ను గణపరచెదరు, భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడుదురు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. కాబట్టి దేవునికి భయపడుతూ నేర్చుకోవాలి. కానీ మనకున్నటువంటి భావోద్రేకాలతో ఉండకూడదు. 51:16 కూడా మరి ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి 51:16 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 51:16 నేను ఆకాశములను స్థాపించినట్టును భూమి పునాదులను వేయినట్టును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆయన చేతి నీడలో హల్లెలూయా. ఆయన అదే వాగ్దానాన్ని ఇప్పుడు నీతో కూడా ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి కోపము అనేది అనగా మనకున్నటువంటి భావోద్రేకాలతో మాట్లాడటం, దేవుని తృణీకరించడం అనేది మనకి తగదు. అయినా దేవుడు మనల్ని కోపగించడు. ఆయన మనలను కాచి కాపాడుతాడు అని మాత్రమే గమనించండి. ఆది కాండంలో కూడా ఒక వ్యక్తి, కయ్యూన్ అనే వ్యక్తి ఉన్నాడు. 4వ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళ బ్రదరు కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీకు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దాన్ని వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలదవు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చక్కగా చెబుతున్నాడు దేవుడు. కోపం కయ్యూను. మనమైతే ఏం చేస్తాం? ఎమ్మటే గోపం పెట్టి ఒకటి వేస్తాం. దేవుడు నీకేమైంది, నేను చేస్తే అని అంటాం. చక్కగా చెప్తున్నాడు, పాపము చేస్తున్నావు నువ్వు. ఏం కయ్యూను, దాన్ని ఏళ్తున్నావు ఏంటి నువ్వు పాపాన్ని? కోపం అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? కోపం ఏంటట? పాపము. కోపం అనేది మనుష్యుడికి తగదు. ఇక్కడ దేవుని చేసిన క్రియలో సహోదరుని చూపిన ప్రేమలో ఒక సహోదరుడు కోపగించుకుంటూ ఈర్ష్యపడుతున్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే కోపము తగదు అని అంటున్నాడు. కాబట్టి దేవుని క్రియలో తను ఎప్పుడు కూడా నువ్వు కోపగించుకునే వారిలాగా ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి సంఖ్యాకాండంలో కూడా మోసెస్కు ఒకసారి కోపం వస్తుంది. 20వ అధ్యాయం 10వ వచనంలో ఆ కోపమే అతను నిత్య జీవానికి వెళ్లకుండా ఉండటానికి కారణమైంది. అనగా కణాలు చూడలేని పరిస్థితులు వచ్చినాయి ఆ కోపం వల్ల. ఆ రోజున అన్నదమ్ములు ఇద్దరు కోపగించుకుంటారు. ఆ కోపగించుకున్న స్థితిని చూడండి. సంఖ్యాకాండ 20:10లో మహాదేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ
తర్వాత మోషే అహరోనులు ఆ ఆ బండ ఎదుట ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. ఇక్కడ చూడండి, ద్రోహులారా ద్రోహులారా ఎవరిని అంటున్నాడు? దేవుని మనుషుల్ని, దేవుని కుమారుల్ని, దేవుని పుత్రుల్ని, అన్నదమ్ముడి వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, ఈ బండ నుంచి మీకు నీళ్లు రావాలా అని ఆయన బండ మీద పెట్టి కొడతారు. దేవుడి కోపం వస్తుంది. కాబట్టి కోపం అనేది విశ్వాసులకి తగదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే భావన మనము కలిగి ఉందాం. మరి ఒక మాట చూడండి, 2 రాజుల గ్రంథంలో నయమాన్ అనే వ్యక్తి కోపాన్ని చూస్తున్నాం. 2 రాజులు 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనములో ఆ నయమాన్ అనే వ్యక్తి వచ్చి దైవజనుడైనటువంటి ఆ ప్రవక్తతో కోపగించుకున్న మాటలు చూస్తున్నాం. ఆయన దగ్గర గంట ప్రవక్త వచ్చాడంటే దేవుడు వచ్చినట్టే కదండి. అందుకు నయమాను చదువురా, యాకోబు 2:5-11. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకొంటిని. ఏమనుకున్నాడంట? ఈయన దొరగారు వచ్చాడని దేవుడు వచ్చాడంటే ఆయన ఎత్తుకుంటాడంట. తన చెయ్యి దేవుడే ప్రవక్త అంటే దేవుడే. ప్రవక్త దగ్గర ఏముందండి? దేవుని కోపగించుకుని దేవుడు చెప్తున్నాడు, ఏ మాత్రం కూడాను మనకి కోపం అనేది తగదు, కోపం అనేది మనకి తగదు అనే భావన మనకు కలిగి. యాకోబు భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. 1వ వచనంలో యాకోబు భక్తుడు తెలియజేస్తున్న మాట ఒకసారి 1:20లో ఈ సత్యము నిశ్చయించబడినది. మంచి మాట ఒకసారి. యాకోబు 1:20 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. జాగ్రత్తగా వినండి. మన కోపము దేవుని పనులకి, దేవుని క్రియలకు విరోధంగా పనిచేస్తుందండి. అసలు మన స్థానం ఏంటండి? ఇక్కడ అంటున్నాడు చూడండి, అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందువల్ల వారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపవాడనైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. తల్లి, చాలా తల్లి, దేవుడు స్పష్టంగా మనందరికి ఒక ఆన్సర్ను, ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు మన జీవితాల్లో. ఆయన కృపామయుడని తెలిసి, దయాద్ర హృదయుడని తెలిసి, మనకున్నటువంటి బలహీన పరిస్థితుల్లో దేవుని నెరవేరుస్తుందండి, నెరవేర్చదు. అందుకని ఏమంటున్నాడు? వాక్యం ప్రకారం జీవించడం నేర్చుకోండి అంటున్నాడు. మనల్ని మోసపుచ్చుకోవద్దు అంటున్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించమంటున్నాడు. వినువారై ఉండొద్దు, దాని ప్రకారం నడుచుకుని వారుగా ఉండాలి. ఇప్పుడు అదే వినువారే కానీ మనము వాక్యం వినేవాళ్లే కానీ దాని ప్రకారం నడుచుకున్నారండి ఇప్పుడు. అందుకని దేవుడు గుర్తు చేస్తున్నాడు మనందరికీ, వాక్యానుసారము జీవించడానికి మనకు నేర్చుకుందాం. మహాదేవుడి ఆయన కోపం గురించి మనల్ని మాట్లాడి గద్దించినటువంటి స్థితులు తర్వాత తెలియజేస్తాడు. ఆయన గద్దించి
చెప్పే మనస్తత్వం కూడా ఉన్నది ఆయనకి. కాబట్టి ఆ స్థితులలో మనం వెళ్ళొద్దు. 119:21 కీర్తనకారుడు ఆయన గద్దించే మాటలను ఒకసారి చూస్తాం. గద్దించేది ఎప్పుడు గద్దిస్తాడు అనే భావనను కూడా మనం గమనిద్దాం. 119:21 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని గర్విష్ఠులను నీవు గర్దించుచున్నావు, నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను హెచ్చరించుతున్నాను, నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. గర్విష్ఠులను నీవు ఏం చేస్తున్నాడంట? గద్దించుచున్నావు. కాబట్టి గర్వం వేరు, కోపం వేరండి. గర్వం వేరు, కోపం వేరు. గర్విష్ఠులను ఏం చేస్తున్నాడు దేవుడు? గద్దించుచున్నాడు. గద్దించు. నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. కాబట్టి మనం శాపగ్రస్తులుగా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భక్తుడే అనగా నాలాంటి వాడు, నీలాంటి వాడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈ విధమైన భావోద్రేకాలతో ఉండకూడదని మహాదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇటువంటి గద్దింపు మనస్తత్వం కూడా దేవునికి ఉన్నది. ఆయన కృపామయుడు అనే మాటని మనం గమనిద్దాం. ఆయన కృపామయుడు అనే మాటను మనం గమనిద్దాం. చూడండి, ఆయన కృప ఏ విధంగా మనతో ఉంటుందో కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనంలో ఆయన కృపను గురించి ఎలా చెప్తాడో చూద్దాం. ఆయన కృపామయుడు కదా. అపోస్తలుల కార్యములు 11:23లో ఆయన మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 11 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. వచ్చి దేవుని కృపను చూచి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. మనం అందరూ ఏం చేయాలండి? స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. స్థిర హృదయముతో హత్తుకొనవాలి. మనం కృపతోనే ఉన్నాం. ఇప్పుడు ఇది కృపేనండి. స్థిరమైన కృపే, స్థిరమైనటువంటి కృప. స్థిర హృదయముతో హత్తుకోమంటున్నాడు. హృదయం మళ్ళీ అది కూడా అక్కడ చూడండి, హృదయం అనలేదు. హృదయం అని అటు ఇటు తప్పిపోతూ ఉంటుందని స్థిర హృదయంతో. పౌలు భక్తుడు ఆయనకు దేవుడిచ్చిన కృపను బట్టి అతను పరిచయం చూడండి ఎలా ఉంటుందో. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. అక్కడ ఆపండిరా. మీరందరూ కూడాను ఆటని గుర్తించుకోండి. నేను కూడా గుర్తించుకుంటున్నా. ఏమంటున్నాడో ఇప్పుడు చదువు, ఆ మాటను గుర్తించు. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మనం ఏమన్నా అవనివ్వండి, హైయెస్ట్ ప్లేస్ రాని, రాని, గౌరవం రాని, ఏది రాని, అది ఏమనాలంటారు? మన సొంత జ్ఞానం కాదు, దేవుని కృప. దేవుని కృపని ప్రతి ఒక్కళ్ళు చదువు గాని, జ్ఞానము గాని, విజ్ఞానము గాని, ధనము గాని, స్థానము గాని, అది దేవుని కృప. నెక్స్ట్ చదువుతల్లి. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. మనం ఏదైనా ప్రయాస ఉందంటే ఆయన కృపను బట్టి నడుస్తున్నామని గుర్తించాలి. ప్రయాసపడుతుంది మనం కాదు. ఏంటట? ఆయన కృప అని. 2 కొరింథీ 1:12లో కూడా పౌలు భక్తుడు మరి ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. కృపను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ
ఒకటి మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. నిష్కాపట్యము, పరిశుద్ధత, ఆ యొక్క కృపను అనుసరించు. పరిశుద్ధత ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. కపటం లేకుండా ఉండటం అనేది ఆయన కృపను పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎక్సర్సైజ్ చేసి నేనేదో అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే కాదు. కాబట్టి ఈ భావన మనం గుర్తించుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 6వ వచనంలో కృపను గురించి మంచి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చక్కగా చెబుతున్నాడు చూడండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును. 6వ వచనంలో కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయనే లోకరీతిగా మీ ఎక్సర్సైజ్లు ఏం పనికిరావు. ఇవ్వాల్సిందే కృప. ఆ కృప కూడా ఏమంటున్నాడు రా, ఎక్కువ కృపనిచ్చును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు గర్వం ఉన్న వాళ్ళు ఏమన్నాడు, వీరులకి ఇస్తాడట కృప. వీరులు కూడా ఎట్లా ఇస్తాడట, అనుగ్రహంతో ఇస్తాడు. వాళ్ళని ఎదిరిస్తాడు, వాళ్ళని కృప ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా గమనించాలి మహాదేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. పేతురు భక్తుడు కూడా కృపను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 1 పేతురు 4:10 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1 పేతురు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై నానా కృప నానా విధములుగా దేవుడు మనకి ఇస్తాడండి. కృపావరములను ఇస్తాడు. ఇవన్నీ కూడా నువ్వు విశ్వాసులని మనం గమనించాలి. అంత కృపా మహామయుడు దేవుడు. కోపం అనేది మనకు పనికిరాదు. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. 5:5 కూడా చదువురా తల్లి. పేతురు 5:5 మరి ఒక మంచి సత్యాన్ని తెలియజేస్తారు. మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృపను ఎదిరించు. అక్కడ ఏమంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నెక్స్ట్ చదవరా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దీన మనస్కు గలవాడై ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన భక్తులు ఇప్పుడు చూసాం కదా, మోషే భక్తుడు, కయ్యూను, అదే యోనా, వారి భావోద్రేకాలతో మనకు ఏమంటే మనము నిష్కలంకమైన రక్తముతో శుద్ధీకరించబడి ఆయన ప్రేలాడి చేసిన క్రియ చొప్పున బలోపేతమైనటువంటి వారిగా ఉన్నవారు. కాబట్టి మనం ఏ మాత్రము కూడాను ఆ భావంతో ఉండకూడదని మనలను ఆయన రక్తము చేత కొనబడిన వారు మీరందరూ గమనించండి. ఆయన రక్తము చేత వెల ఇచ్చి కొనబడిన ఒక్కరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడాను గమనించాలి మీరు. నేను కూడా గమనిస్తున్నాను. ప్రతినిత్యం నా ప్రార్థన అదే. మీరు నన్ను వెల ఇచ్చి కొన్నారు కదా.
నీ ఆత్మ చెప్పారు కదా, అనగా నేను నీ సొత్తు కదా, నేను నీ సొత్తు కాబట్టి నేను ఎలాగుండాలి? నీకు ఇష్టంగా నేను ఉండాలి, నీకు ఇష్టంగా నేనుండి నీవు నన్ను ఆశీర్వాదకరంగా మార్చాలి. జాగ్రత్త, మీరు ఆయన వెల ఇచ్చి కొనబడిన వారు, రక్తముతో ప్రత్యేకించబడిన వారు అందరూ కూడా ఎవరికి వారుగా నీకు ఆయన రక్తం ద్వారా వెల ఇచ్చి కొన్నటువంటి వ్యక్తి అని నువ్వు గమనించాలి. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా నీవు ఆత్మీయతో బలపరచబడి రేపు రెండవ రాకడ వరకు కూడా నీవు మాత్రము కూడాను ఈ లోకరీతిగా ఉన్నటువంటి భావోద్రేకాలకి వెళ్ళొద్దు, నీ మనస్తత్వాన్ని పాడు చేసుకోవద్దు. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనములో ఆయన రాకడు ఉంది అని చెప్తున్నాడు. ఆయన రాకడ వరకు కూడా అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ అట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్లు, పంచభూతములు మహావేంద్రముతో తరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించును. మీరు ప్రవర్తన. చాలుగా తల్లి, మొట్టమొదటి మాట ప్రభువు ఏమంటున్నాడు? ప్రభువు దినము దొంగ వలె వచ్చును. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇప్పుడు మోసెస్ అహరోన్లు ఉండలేకపోయారు, వాళ్ళ కనాన్లోకి దేవుడు ప్రవేశపెట్టలా, వాళ్ళని ప్రవేశపెట్టలేదు కనాన్లోకి. వాళ్ళ ఊరిని ఆత్మతో చూపించాడు దేవుడు. అయినా అక్కడ కూడా ఆయన దయార్ద్ర హృదయాన్ని చూపించాడు, కరుణను చూపించాడు. ఆ రీతిగా మహాదేవుని కృపలో బలపరిచి ఆత్మకార్యము. శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చిన బయటకు రా. 5:1 యాకోబు భక్తుడు చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట్లను కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇక్కడ ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. ఉపద్రవములు వస్తాయి. ధనానికి ప్రాధాన్యత ఇస్తా ఉంటారు జనం, దేవుని కంటే కూడా. దేవునికి ధనం ఇవ్వటం అనేది మనం గమనించాలి. దేవుని ధనం ఇవ్వటం అనేది మనకు లేకపోతున్నాం. దేవుడికి ఇవ్వట్లేదు ఎవరు, వచ్చినంత ఇస్తున్నాం. కానీ అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ మీదకి వచ్చేది ఉపద్రవములను గుర్చి ప్రలాపించు వేడుడి ధనవంతులారా, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివాయను, మీ బంగారు పట్టినవి మీరు అగ్నివలి మీ శరీరం ధనానికి ప్రాధాన్యత ఇవ్వకండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. రేపు రాకడలో ఆయన ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఆ శ్రమలకి మీరు ఏ మాత్రం కూడాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మరొక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతకవాడు ఎవడునూ లేడు.
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడనైనను లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు ఒక్కడునూ లేడు. వాడు ఎవడో లేడు, దేవుడు. దేవుని వాడెవడనూ లేడు. తప్పకు వాడెవడునూ లేడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలన్నీ ఇవే. కాబట్టి మనం ఈ మూడిట్లోనికి ప్రవేశిద్దాం. వారిగా ఉందాం, నీతిమంతుడిగా ఉందాం, వారిగా ఉందాం, ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి కనపరుచుకొని నీతిగా స్థిరపరచుకుందాం, శక్తిని బలపరుచుకుందాం. మహాదేవుడు మరి ఒక మాటని మనతో మాట్లాడుతూ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 2:9 ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇందుని గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించు. మన ఆయన సొత్తు అని చెప్పాను కదా, ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడని చెప్పాను కదా. కాబట్టి మనకైతే ఆయన ఆత్మ వలన ఇప్పుడు ఈ వాక్యం బోధించాడు. ఆయన ఆత్మ వలనే బోధించాడు. ఆయన ఆత్మ వల్లనే బోధించాడు, ఆత్మ వల్లనే మీకు ఇచ్చాడు. కానివి ఇవన్నీ వ్యక్తిని గురించి చెప్తూ, ఒక భక్తి గురించి మాట్లాడుతూ మనకు ఈ దినాన ఈ సత్యాలన్నీ తెలియజేశాడు. యోనా భక్తుడి గురించి తెలియజేశాడు. యోనా భక్తుడు ఏం చేశాడు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధం యోనా భక్తుడు మాట్లాడు 763 పేజీలో చూడండి. యోనా భక్తుడు ఆయన ఆ క్రియను చూడండి. 4వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు అక్కడ? యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నగా. చాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, దేవుడు మేలు చేస్తారట, కోపం వచ్చిందంటే దేవుడు మేలు చేసి తన కోపం అంటే. ఎందుకండి మనం అలాగా ఎప్పుడు కూడా ఉండకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూడండి 4వ వచనం కూడా చదవండి, ఎలాగుంది అక్కడ. అందుకు యెహోవా, నీవు కోపగించుట న్యాయమా, కోపించుట న్యాయమా అని అడిగాను. దేవుడే అడుగుతున్నాడు, నువ్వు కోపించుట న్యాయమా అని అడుగుతున్నాడు. మరలా అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అతల పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, మళ్ళీ ఈయన సొంత భావాలతో వెళ్ళి ఓ పందిరి జీవిస్తున్నాడు. దేవునికి విరోధంగా చేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో చూడండి. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అనెను. ఎంత కొవ్వు పట్టిందో. దేవుడితో కోపడ్డా ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అంట. దేవుడు అందుకనే ఆయన కోపం వచ్చిందని, దేవుడి కోపం వచ్చిందండి. ఇక్కడ మాత్రం కూడా దేవుని కోపం రాలేదు. ఆయన ఇక్కడ 10-11 చదవండి తల్లి, ముగించుకుందాం. 10-11. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను
ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవె మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. అన్నాడా? యోనాతో మాట్లాడినన్నాడండి. వినయంగా ఒక సేవకునికి చెప్పట్లేదు, సేవకుడిలాగా మాట్లాడుతున్నాడు దేవుడే. మాట్లాడుతూ ఎవరైతే పశ్చాత్తాపము మారు మనసుతో ప్రాయశ్చిత్తం ఉన్నారో వారిని ఏ మాత్రము కూడా రక్షించడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించాడు. కానీ ఏ మాత్రము దేవాతి దేవుడు కరుణ చూపించి చేస్తే ఈయనకేం కోపం వచ్చింది. కాబట్టి దేవుడి ఆత్మీయంతో కూడిన మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే కృప ఉన్నది. కృపతో ఆ కృపలోనే మనకు దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మనపై కోపగించేవాడు కాదు, ఆయన దయార్ద్ర హృదయుడు. నీవు ఆయన అక్కడ పర్యంతము ఆయన కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. ఏ మాత్రం విశ్వాస జీవితంలో బలహీనపడి నీకు నీవుగా దేవునికి విరోధిగా ఉండద్దు. ఆ రోజున కయ్యూరు లాగా చేయొద్దు, మోజెస్ అహరోన్ లాగా చేయొద్దు, నైమాన్ లాగా యోనా చేయొద్దు. దేవాతి దేవుని కృపను బట్టి పౌలు భక్తుడు చెబుతున్నాడే, నేను శ్రమలో ఆయన కృపను ఆయన ఆ రీతిగా మన దేవుని కొరకు పరిచర్యలో సాధక ఆయన కృపను పొందుకు మనకున్నటువంటి ఆశీర్వాదకరమైన స్థిరపరచుకొని నీతియుక్తమైన బిడ్డలుగా క్రమపరుచుకుందాం. కాబట్టి దేవుడు దీవించి కృపలో స్వీకరింపబడిన ఆశీర్వాదాలతో నింపి కృపామయుడైన దేవుని కృప భద్రపడి ఆత్మీయతలో స్థిరపరచబడును గాక. ఆమేన్. కొనియాడ తరమే